ఇప్పుడే అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. ఇందులో ప్రధానంగా మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, రామగుండం ఈ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీల్లో కూడా ప్రస్తుతం కౌంటింగ్ ప్రారంభమైంది. 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఏదైతే కౌంటింగ్ సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు, ఆర్ఓలు, అలాగే కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లకు సంబంధించిన సిబ్బంది కూడా ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇది 1 గంట పాటు కొనసాగిన తర్వాత ఏదైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రారంభం చేస్తారు. మధ్యాహ్నం కల్లా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే బ్యాలెట్ రూపంలో జరిగినటువంటి ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ఛాలెంజ్ తీసుకున్నాయి. ఇప్పటికే 3 పార్టీలు కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 ప్రధాన పార్టీలు కూడా తమకు గెలుపు అవకాశాలు ఉన్నటువంటి చోట్ల సర్వే రిపోర్ట్స్ వచ్చినటువంటి చోట్ల మొన్నటి నుంచే క్యాంపు తరలించినటువంటి పరిస్థితి. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ అభ్యర్థులు కావచ్చు, గెలిచేటువంటి అభ్యర్థులు వారిని, అలాగే అన్ని పార్టీలు కూడా క్యాంపుకు తరలించాయి. సో వారికి సంబంధించినటువంటి ఏజెంట్లను అంటే నియర్ బై కౌంటింగ్ కేంద్రాల దగ్గర అభ్యర్థులు ఉంచారు. ఎందుకంటే గెలిచినటువంటి ధృవీకరణ పత్రం తీసుకోవాలని చెప్పింది కనుక. సో ఏజెంట్లు కూడా సంబంధిత ఏజెంట్లు అంతా చేరుకున్నారు. ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఒక 9 గంటల వరకు పూర్తి స్థాయిలో కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మనం చూస్తున్నాం మున్సిపాలిటీల్లో 1100, 1200 ఓట్ల నుంచి దాదాపు 1800 ఓట్ల వరకు ఒక్కొక్క వార్డు కేటాయించారు. అలాగే కార్పొరేషన్ పరిధిలో అయితే 3000 అటు ఇటుగా ఓట్లకు సంబంధించినటువంటి ఉన్నది కనుక సో కార్పొరేషన్ రిజల్ట్ సంబంధించి కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మున్సిపాలిటీలో అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు పూర్తయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.